క్రైస్తవ జనమ, ఏ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడతారని ఎదురు చూస్తూ దేవుని మాట మీద నమ్మిక ఉంచిన విశ్వాస జనమ, ఈ నవంబర్ మాసం శ్రేష్టమైన ఆశీర్వాదాలు చేతబుని నా దేవుడు నిన్ను ఎదుర్కోబోతున్నాడు. నీవే స్థలంలో ఉండి వాక్యం వింటున్నావో, ఏ దేశంలో ఉండి ఈ వాక్యం వింటున్నావో, ఈ ఉదయకాల సమయమందు ఈ నవంబర్ మాసం అంతా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకొని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నిన్ను ఎదుర్కొనుగాక. ఆ ఆశీర్వాదానికి ఏమని పేరు పెట్టారంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదాల్లో కూడా శ్రేయస్సునివ్వని ఆశీర్వాదాలు ఉన్నాయనే కదా. కొంతమంది ఆశీర్వాదం వారికి శ్రేయస్సునివ్వదు, నాశనాన్ని, పతనాన్ని,